ఒక్కొక్క దేవాలయ నిర్మాణానికి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. అందుకే ఇండియాని హిందూ దేశం అని, ఆధ్యాత్మిక ప్రదేశం అని అంటారు. కొన్ని దేవాలయాల రహస్యాలు ఇప్పటికీ సైంటిస్టులకు గాని, ఆధ్యాత్మిక గురువులకు గాని, హిందూ పండితులకు గాని అర్థం అవ్వవు. సైన్స్కు సవాలు చేస్తూ ఎన్నో రహస్యాలను దాచుకున్న ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. అలాంటి ఒక మిస్టరీ కలిగిన ఒక దేవాలయ నిర్మాణం గురించి, ఆ గుడిలో ప్రతిష్ఠించబడిన దేవతల విగ్రహాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ టెంపుల్ బీహార్ రాష్ట్రంలో బస్తర్ జిల్లాలో నెలకొల్పబడి ఉంది. బీహార్ స్టేట్ అంటే నలంద విశ్వవిద్యాలయానికి నిలయం మాత్రమే కాదు. ఈ పవిత్ర భూమిలో అనేక ఏన్షియంట్ మిస్టరీస్ టెంపుల్స్ ఉన్నాయి. ఈ ఆలయాలు తమలో దాచుకున్న రహస్య కథల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. అటువంటి దేవాలయాలలో రాజరాజేశ్వరి త్రిపుర సుందరి దేవి ఆలయం ఒకటి. ఈ ఆలయానికి ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. కోరిన కోరికలు తీర్చే దేవతగా భావిస్తూ పూజిస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో ఇతర దేవుళ్ళు, దేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి. అయితే ఈ ఆలయంలోని విగ్రహాలు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయని ఇక్కడే భక్తుల నమ్మకం. పురాణాలు చెప్పే కథల ప్రకారం ఈ ఆలయంలోని విగ్రహాలు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయని చెప్తారు. ఈ రహస్యాన్ని ఇప్పటి వరకు ఎవరూ ఛేదించలేకపోయారు. అయితే ప్రతి అమావాస్య అర్ధరాత్రి టైంలో ఈ ఆలయం నుండి కొన్ని శబ్దాలు వినిపిస్తాయని ఇక్కడ స్థానికులు చెబుతారు. త్రిపుర సుందరి ఆలయంలోని విగ్రహాలు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటున్నాయన్న విషయం క్రమంగా ప్రజల్లోకి వెళ్ళింది. దీంతో రంగంలోకి దిగిన సైంటిస్టులు ఈ రహస్యాన్ని తెలుసుకోవడానికి పరిశోధనలు ప్రారంభించారు. అయితే ఎన్ని రకాలుగా పరిశోధనలు చేసినా అమావాస్య అర్ధరాత్రి సమయంలో ఆ విగ్రహాల నుండి వచ్చే ఆ స్వరాల రహస్యాన్ని కనుగొనలేకపోయారు. ఈ మిస్టరీని ఛేదించాలనే పట్టుదలతో అనేక రకాలుగా ప్రయత్నించారు. అయితే ఈ మిస్టరీని తెలుసుకునేందుకు చేసిన ఏ ప్రయత్నం ఫలించలేదు. ఇక్కడున్న స్థానికుల ప్రకారం త్రిపుర సుందరి ఆలయం సుమారు 400 సంవత్సరముల చరిత్ర కలిగి ఉందని, తాంత్రిక శక్తి కలిగిన భవానీ మిశ్రా అనే పండితుడు ఈ ఆలయంలో దేవతల విగ్రహాలను ప్రతిష్ఠించాడు. ఇందుకోసం ఆయన కఠోరమైన తపస్సు చేశారని చెప్తారు. ఆయన తపస్సు కారణంగా ఈ టెంపుల్లో ఉన్న విగ్రహాలకు జీవం వచ్చిందని, అప్పటి నుండి ఈ విగ్రహాలు అమావాస్య అర్ధరాత్రి సమయంలో ఒకదానితో ఒకటే మాట్లాడుకుంటాయని చెప్తారు. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.